మరికొద్దిసేపట్లో ఇండీ కూటమి నేతలు భేటీ కానున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు. సమన్వయం, సమిష్టి పోరాటానికి కార్యాచరణను ప్రతిపక్షాల ఫ్లోర్ లీడర్లు ఖరారు చేస్తారు. అయోధ్య రామ మందిర్ చందా చోరీ, నీటి ప్రశ్నాపత్రాల లీకులపై ప్రభుత్వాలను నిలదీయాలని ప్రతిపక్షాలు నిర్ణయం తీసుకున్నాయి. తృణమూల్ కాంగ్రెస్, ఉద్దవ్ ఠాక్రే శివసేన, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీల చీలికలు, చేరికలపై చర్చించనున్నారు. మూడింట రెండింతల సంఖ్యాబలం కోసం పలు ప్రతిపక్షాల్లో చీలికల్ని అధికార బీజేపీ ప్రోత్సహించిందని ఎన్డీ కూటమి నేతలు విమర్శిస్తున్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని, ప్రజాస్వామ్య హక్కుల్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి ప్రతిపక్షాలు. ఈ పరిణామాలన్నింటిపై నిరసన తెలియజేసేందుకు సిద్ధమవుతున్నాయి ప్రతిపక్షాలు. మరికొద్దిసేపట్లో ఇండీ కూటమి నేతలు భేటీ కానున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, పార్లమెంట్లో ప్రభుత్వం తన ఎజెండాను ఇప్పటికే సిద్ధం చేసుకుంది. ఏ రకంగా అనేకటువంటి బిల్లులకు చట్టరూపం ఇవ్వాలని చెప్పి అన్న అంశంపై కూడా చర్చించి ఆ మేరకు వ్యూహాలను కూడా రచించుకుని సిద్ధంగా ఉంది. ఇకపోతే ప్రతిపక్షాల చెందినటువంటి నేతలంతా కూడా ఆ మేరకు ప్రభుత్వం యొక్క ఆలోచనను, ప్రభుత్వం చేసే పనితీరును విమర్శిస్తూ ఆ మేరకు వారు కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నారు. కొద్దిసేపట్లోనే పార్లమెంటు భవనంలోని రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో సమావేశమవుతున్నారు. ఈ సమావేశంలో ఏ అంశాలపై ఏ రకంగా వ్యూహాత్మకంగా సమన్వయంతో సమిష్టిగా ప్రభుత్వం యొక్క పనితీరును, ప్రభుత్వం యొక్క వ్యవహార శైలిని అడ్డుకోవాలి, ఆ మేరకు నిరసన తెలియజేయాలి అన్న అంశంపై ఒక కార్యాచరణ కూడా రూపొందించుకోవడం కోసం వీళ్ళంతా కూడా సమావేశమవుతున్నారు. ప్రధానంగా ప్రభుత్వం అనేక కీలక బిల్లులను ఈ వర్షాకాల సమావేశాల్లో ఉభయ సభల్లోనూ ప్రవేశపెట్టి ఆ మేరకు ఆమోదం పొందేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తుంది. అదేవిధంగా అనేక ప్రతిపక్షాల పార్టీలు చీలికలకు రావడం, ఆ చీలికలకు గుర్తింపు ఇచ్చే విషయంలో ప్రభుత్వం మరింత చొరవ చూపించడం, వీటన్నిటికీ సంబంధించి ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో తమ స్వరాన్ని పెంచాయి. ఆ మేరకు ఇప్పటికే తమ యొక్క నిరసన వ్యక్తం కూడా చేయడం కూడా జరిగింది. నిన్న జరిగినటువంటి అఖిలపక్ష సమావేశంలో కూడా ఇదే అంశంపై తృణమూల్ కాంగ్రెస్ 20 మంది రెబల్ ఎంపీలకు గుర్తిస్తూ ఆ మేరకు అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానం పంపించడం ఏమాత్రం కూడా సబబైంది కాదు, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం అని చెప్పి వారంతా కూడా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు బహిష్కరించారు. కొద్దిసేపు ఆ తర్వాత ఆ బహిష్కరణకు సంఘీభావాన్ని కూడా ఇతర ప్రతిపక్ష నేతలంతా కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఈ రకంగా ప్రతిపక్షాలు పూర్తి స్థాయిలో సమరోత్సాహంతో ఉన్నారు. ఏ రకంగా ప్రభుత్వాన్ని అడ్డుకోవాలి, అదేవిధంగా ఈ రకంగా పార్టీలను చీల్చే విషయంలో ఆ మేరకు ప్రోత్సహించడం, పరోక్షంగా సమర్థించడం కూడా ఏమాత్రం సబబు కాదన్న అంశాన్ని సభాముఖంగా ప్రజలకు తెలియచేయాలనే ఉద్దేశంతో ప్రతిపక్షాలని కూడా ఒక కార్యాచరణ రూపొందించుకోబోతున్నాయి. కొద్దిసేపట్లోనే వీళ్ళంతా కూడా సమావేశమై కార్యాచరణ రూపొందించుకుంటారు. ఉభయ సభల్లోని ఇటు లోక్సభలను అటు అదేవిధంగా రాజ్యసభలను ఏ రకంగా సమన్వయంతో పనిచేయాలనే అంశంపై ఖచ్చితంగా ఒక ఖచ్చితమైన లక్ష్యంతో పనిచేసేందుకు సిద్ధమవుతున్నాడు. పార్లమెంటు భవనం ప్రాంగణంలోనూ అదేవిధంగా ఉభయ సభల్లో లోపల కూడా ఈ ఉద్రిక్తతలు కొనసాగేందుకు అవకాశం ఉంది, నిరసనలు వ్యక్తం చేసేందుకు అవకాశం ఉంది. ప్రధానంగా ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన చెందినటువంటి బిల్లును ప్రవేశపెట్టిందన్న వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు అయితే అధికారికంగా ఎక్కడో కూడా తెలియచేయలేదు. అదేవిధంగా మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా దీనికి ఒకదానితో ఒకటి సంబంధం ఉంది కాబట్టి ఈ రెండు కీలక బిల్లులను కూడా ఆమోదింపు చేసేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో తన సంఖ్యాబలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే చీలికల అంటే తృణమూల్ కాంగ్రెస్ కానీ, శివసేన చెందినటువంటి ఎంపీలు కానీ, అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ చెందిన ఎంపీలంతా కూడా ఇటు బీజేపీలో చేరారు. ప్రత్యేకంగా ఒక పొలిటికల్ ఎంటిటీని ఏర్పాటు చేసుకుని వాటికి గుర్తింపులని చెప్పి కూడా కోరటం జరిగింది స్పీకర్ ఓం బిర్లాని. ఈ రకంగా వీళ్ళందరూ కూడా చీలికలు చేసిన తర్వాత మొత్తం సంఖ్యాబలాన్ని చూసుకుంటే దాదాపు 360 మంది సంఖ్యాబలంతో అన్ని బిల్లులను అంటే రాజ్యాంగ సవరణ బిల్లుకు చెందినటువంటి ఈ నియోజకవర్గ బిల్లుకు సంబంధించి కానీ, మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కానీ వీటి ఆమోదం పొందాలంటే దాదాపు మూడింట రెండింతల సపోర్ట్ కావాలి. కాబట్టి ఈ సంఖ్యాబలాన్ని పూర్తిగా సన్నద్ధం చేసుకుంది. ఆ మేరకు బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి తన యొక్క ఎజెండాని చాలా పక్కాగా పగడ్బందీగా అమలు చేసేందుకు ఈ వర్షాకాల సమావేశాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఒక ఎజెండాను కూడా రూపొందించుకుంది. అదే స్థాయిలో ప్రతిపక్షాలు కూడా తమ యొక్క నిరసన వ్యక్తం చేసేందుకు, తమ యొక్క వ్యతిరేకతను వ్యక్తం చేసేందుకు ఇప్పటికే తన యొక్క
అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి ఆల్ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయని చెప్పి ఇప్పటికే రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉంటే మల్లికార్జున ఖర్గే దీనికి సంబంధించి లేఖ కూడా రాయడం జరిగింది ప్రధాని మోడీకి. వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి, ఏ రకంగా చేయబోతున్నారు, దక్షిణాది రాష్ట్రాలకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని ఏ రకంగా పరిగణలో తీసుకున్నారు, వారి యొక్క ప్రాతినిధ్యం, వారికి ఉన్నటువంటి లోక్సభలో వారికి ఉన్నటువంటి ప్రాతినిధ్యాన్ని తగ్గించకుండా చూసేందుకు ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతిపాదనలు ఏ రకంగా ఉన్నాయి, వీటన్నిటిపై కూలంకషంగా చర్చించాలంటే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి చాలా ఖచ్చితంగా మల్లికార్జున ఖర్గే లేఖ రాయటం జరిగింది. ఈ లేఖపై వెంటనే స్పందించాలన్న అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇకపోతే జాతీయ ప్రాధాన్యత అంశాలకు సంబంధించినటువంటి అనేక అంశాలు కూడా ఈ వర్షాకాల సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు రామ్ మందిర్ చందా చోరీ విషయం కానీ, అదేవిధంగా నీటు ప్రశ్నాపత్రాల లీక్ కానీ, వీటన్నిటి సంబంధించి కూడా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఆ మేరకు సభాముఖంగా ప్రజలకు తెలియజేసే విధంగా ప్రభుత్వాన్ని నిలదీయటం ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలియజేయన్న ఉద్దేశంతో ప్రతిపక్షాలు కూడా దీనికి కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది. అయితే ఇటు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే కానీ, లోక్సభలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఇద్దరు సంయుక్తంగా ప్రధాని మోడీకి లేఖ రాయటం జరిగింది. ప్రజలు భక్తులు ఎంతో విశ్వాసంతో నమ్మకంతో ఇచ్చినటువంటి చందాలు వీటన్నిటిని కూడా ఏ రకంగా దుర్వినియోగం చేశారన్న అంశాన్ని ఇప్పటికే వార్తలు వచ్చాయి. దీనిపై స్వతంత్ర దర్యాప్తు నిర్వహించాలి, దీనిపై వాస్తవాలను ప్రజలకు తెలియచేయాలి. వారు చేసినటువంటి దానాలు కానీ, ఇచ్చినటువంటి డబ్బు కానీ, బంగారం వెండి కానీ ఇవన్నీ కూడా ఏ రకంగా వినియోగించుకోపోతున్నారో ప్రజలకు భక్తులకు తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీటిని సభాముఖంగా ప్రశ్నించేందుకు ప్రతిపక్షాలు కూడా సమాయత్తం. ఈ రకంగా ఇటు అధికార కూటమి చెందినటువంటి పక్షాలు కానీ, అదేవిధంగా ప్రతిపక్ష కూటమి చెందినటువంటి పక్షాలు కానీ పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నాయి. చాలా ఈ ఉభయ సభల్లో కూడా కార్యక్రమాలు అడ్డుకునేందుకు కూడా ప్రయత్నం చేసేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా తన ఎజెండాను ముందుకు తీసేందుకు కూడా ప్రయత్నం చేసే అవకాశం ఉంది. చూడాలి ఏ రకంగా ఈ సమావేశాలు జరగబోతున్నాయి. ప్రభుత్వం తన యొక్క సంఖ్యాబలంతో పూర్తి స్థాయిలో తనకున్నటువంటి ఎజెండాను అమలు చేసేందుకు సఫలీకృతం అవుతుందా, లేకపోతే ప్రతిపక్షాలు అడ్డుకునే విషయంలో సఫలీకృతం అవుతారన్నది వేచి చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ ప్రసాద్.